నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది iQOO Neo 6 రీసెంట్ స్మార్ట్ ఫోన్ iQOO నుంచి. అండ్ ఈ ఫోన్ 30,000 రూపాయల లోపు తీసుకొని వస్తారు. దగ్గర 30,000 రూపాయల లోపు ప్రైస్ ఉంటుందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ నాకు తెలియదు. 31వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. మేబీ అమెజాన్ నుంచి ఇది సేల్కి అయితే రావచ్చు. అమెజాన్ వీళ్ళు క్విజ్ కూడా ఏదో కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు వీళ్ళు గేమ్ ఫింగర్ స్లీవ్స్ లాంచ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు కూలింగ్ బ్యాక్ క్లిప్, ఈ రెండు కూడా యాక్సెసరీస్ లాంచ్ చేస్తున్నారు. ఇది సపరేట్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకి 31వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ చేసేటప్పుడు తెలుస్తాయి. మొత్తం డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంక ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఈ ఫోన్ ఎలా ఉందో. ఫస్ట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.62 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ E4 AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ అండ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 4700 mAh బ్యాటరీ, 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్ కి లాంచ్ ఇన్వైట్ డిఫరెంట్ గా పంపించారు. ఇక్కడ చూడొచ్చు, Neo 6 అని చెప్పేసి ఇది వుడ్ మీద వీళ్ళు ప్యాటర్న్ లాగా చేసి ఒక చెక్క మీద ఇట్లా పెట్టేశారు. Neo 6 అని చెప్పేసి ఇది లాంచ్ ఇన్వైట్. మీరు ఫోన్ కొంటే ఇదైతే రాదు. ఈ ఫోన్ బాక్స్ చూస్తే మీకు సేమ్ iQOO ఫోన్స్ బాక్స్ ఎలా ఉంది అట్లనే ఉంటుంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది, తర్వాత కేస్ ఉంది. ఇది ట్రాన్స్పరెంట్ కేస్. ఈ కేస్ మీరు ఫోన్ కేసినా కానీ ఫోన్ లుక్ అయితే ఏం పాడవదు. తర్వాత మీకు వారంటీ, సేఫ్టీ, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. చార్జర్ ఉంది, 80 వాట్ ఫ్లాష్ చార్జర్ ఇది. అండ్ టైప్ A టు టైప్ C కేబుల్ ఉంటుంది బాక్స్లో. టైప్ C టు 3.5 డాంగిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇలా మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఫోన్ ఫిజికల్ చూస్తే మీకు టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, IR బ్లాస్టర్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమీరో, రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. బాటమ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంటుంది. ఇలా మీకు డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. మైక్రోఫోన్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ ఉంది. నెక్స్ట్ ఈ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం మీకు పాలికార్బోనేట్ బాడీతో అయితే వస్తుంది, సైడ్స్ కానీ బ్యాక్ కానీ. ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది, స్కాట్ సెన్సేషన్ గ్లాస్. ఫ్రంట్ మీకు స్క్రీన్ గార్డ్ తో ప్రొటెక్షన్ చేస్తుంది. కెమెరా సెటప్ అయితే కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది ఇంతకుముందు iQOO ఫోన్స్ తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.62 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ AMOLED స్క్రీన్, E4 AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్. టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 360Hz ఉంది. HDR10+ సపోర్ట్ తో వస్తుంది డిస్ప్లే. మీకు కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీరు మూవీస్ ఇట్లా చూడాలనుకుంటే. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, 1300 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. అండ్ ఇది మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో మీరు చూడొచ్చు. ఇది L1 సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ నెట్ఫ్లిక్స్ మీరు HDR లో కూడా చూడొచ్చు. HDR కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే పరంగా అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగుంది డిస్ప్లే అయితే. సౌండ్ విషయానికి వస్తే మొత్తం స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. బాటమ్ లో ఒక స్పీకర్ ఉంటుంది అండ్ టాప్ లో ఇయర్ పీస్ స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ బాగుంది. ఇలా మీకు డాల్బీ అట్మాస్ అయితే లేదు, సూపర్ ఆడియో అని చెప్పేసి ఉంది. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూస్తే ఆడియోలో సూపర్ ఆడియో ఉంటుంది. ఇది డిఫాల్ట్ స్పీకర్లు ఎనబుల్ చేసామని చెప్తున్నారు. మీరు వినే మ్యూజిక్ బట్టి ఆటోమేటిక్ గా స్పీకర్స్ అడ్జస్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ స్పీకర్ అయితే సౌండ్ అయితే బాగానే ఉంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే డాంగుల్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. టైప్ C టు 3.5 డాంగుల్ అది యూజ్ చేసి 3.5 హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీనిలో ప్రాసెసర్ సరికి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఆ బడ్జెట్ కి ఇది మీకు నాకు తెలిసి 27-28 వేలు ఆ ప్రైస్ లో తీసుకొని రావచ్చు. ఆ ప్రైస్ కి చాలా మంచి ప్రాసెసర్, 870 ప్రాసెసర్. ముఖ్యంగా గేమ్స్ ఆడే వాళ్ళకి ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం iQOO 7 తో కంపేర్ చేస్తే గేమింగ్ ఇంప్రూవ్మెంట్ నేను నోటీస్ చేశాను. సేమ్ ప్రాసెసరే, కాకపోతే టచ్ శాంప్లింగ్ రేట్ ఇంప్రూవ్ అయింది. మనకి టచ్ రెస్పాన్స్ చాలా బెటర్ ఉంది దీనిలో. అండ్ కూలింగ్ ఏరియా ఉంది కదా, కూలింగ్ ఏరియా కూడా ఇంప్రూవ్ చేశారు. దానిలో 6000 ఉంటే దీనిలో 36,907 mm² కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్, మీకు మ్యాక్సిమం ఎక్కువ గేమ్స్ సపోర్ట్ ఉండదు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, 4D వైబ్రేషన్ ఉంటుంది. సో ఇట్లా మీకు గేమింగ్ సంబంధించి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు గేమింగ్ లోపల అల్ట్రా గేమ్ మోడ్ కూడా ఉంటుంది. అల్ట్రా గేమ్ మోడ్లో మీరు ఇట్లా స్వైప్ చేస్తే మీకు టర్బో మోడ్ ఉంటుంది, బ్యాలెన్స్ మోడ్ ఉంటుంది. టర్బో మోడ్లో ఇంకా మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. ఈగల్ ఐ ఉంటుంది, ఇంకా మీకు స్క్రీన్ బ్రైట్ చేసి చూపిస్తుంది. వాయిస్ చేంజర్ ఉంటుంది, వాయిస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు టీమ్మేట్స్కి మీకు డిఫరెంట్ వాయిస్లు వినిపిస్తుంది. సో ఇట్లా మీకు అన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. BGMI గేమ్ మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్ అండ్ అల్ట్రా HDలో కూడా హ్యాండిల్ చేయగలదు. అన్ని గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేయగలదు. ఫ్యూచర్లో OTA ద్వారా మీకు 90 FPS కూడా తీసుకొని వస్తామని చెప్తున్నారు. సో ఈ ఫోన్లో మీకు 90 FPS కూడా BGMI సపోర్ట్ తీసుకురాబోతున్నారు వాళ్ళు. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి వెరీ హై మ్యాక్స్ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. 4D వైబ్రేషన్ కాల్ ఆఫ్ డ్యూటీలో వర్క్ అవుతుందని చెక్ చేసినప్పుడు BGMIతో వర్క్ అవ్వట్లేదు.
ఇంకా డీప్గా నేను ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డీప్గా నేను గేమింగ్ సంబంధించి ఒక రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. గేమింగ్ ఫీచర్స్ అని ఇంకా బెటర్గా దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గేమింగ్ పరంగా అయితే మాత్రం ఈ ఫోన్ మీకు చాలా మంచి ఫోన్, 30,000 రూపాయల లోపు ఇది బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. BGMI Pro సిరీస్లో కూడా iQOO Neo 6 అయితే యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్. అండ్ లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని పోర్ట్రేట్ షాట్స్, కొన్ని పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో ఓవరాల్ అయితే మాత్రం 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మీకు డే లైట్లో కానీ లో లైట్లో కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా మీకు డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్ కూడా బాగా వస్తున్నాయి. లో లైట్లో కూడా మీకు ట్యూబ్ లైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరి ఈ లో లైట్కి వెళ్తే మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఇంకా మిగతా కెమెరాస్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. వీటి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది మీకు నార్మల్ 8 మెగాపిక్సెల్ మీకు డే లైట్లో బాగానే ఉంటుంది, లో లైట్లో మీకు నాయిస్ అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా అంతే. మెయిన్ కెమెరాస్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. దీనిలో మీకు 4K 60 FPS వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది బ్యాక్ కెమెరాలో. సో 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మీకు 1080p వరకే ఉంది, ఫ్రంట్ 4K ఆప్షన్ అయితే దీనిలో లేదు. అండ్ స్లో మోషన్ వస్తే 1080p 240 FPS స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఒక శాంపిల్ చూడొచ్చు. అండ్ దీనిలో మీకు మిగతా ఫీచర్స్ డ్యూయల్ వీడియో ఉంటుంది. ఒకేసారి 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేయొచ్చు. ప్రో స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది, అంటే మీరు మూవింగ్ ఆబ్జెక్ట్స్ని ఫోటో తీయొచ్చు, గసుకుతుంటే అట్లా ఉండదు. నెక్స్ట్ ఇంకా దీనిలో లాంగ్ ఎక్స్పోజర్ ఉంటుంది, నైట్ టైం మీరు యూజ్ చేయొచ్చు. ఇవన్నీ నేను చాలాసార్లు చూపించాను మీకు. సో దీనిలో మీకు అన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఫ్లాష్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది, నైట్ టైంలో మీరు ఫ్లాష్ పోర్ట్రేట్ యూజ్ చేయొచ్చు. కెమెరా అయితే మెయిన్ కెమెరాస్ చాలా బాగుంటాయి. వైడ్ యాంగిల్ కొద్ది బెటర్ ఇవ్వాల్సింది. వైడ్ యాంగిల్ నుంచి మ్యాక్రో షాట్స్ తీసే విధంగా తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. iQOO 7 లాగా దీనిలో అదైతే మిస్ అవుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ బేస్ 8GB స్టార్ట్ అవుతుంది. 8GB ర్యామ్ 128GB మోడల్ ఉంటుంది, 12GB ర్యామ్ 256GB మోడల్. ఇది 12GB ర్యామ్ మోడల్, టాప్ మోడల్ నా దగ్గర ఉంది. ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. దీనిలో మీరు 4GB వరకు ర్యామ్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. మీరు బేస్ మోడల్ 8GB తీసుకున్నా కానీ 8GB ఎనఫ్. మీరు డైలీ యూస్ చేయడానికి 8GB ర్యామ్ చాలా ఎక్కువ ఫోన్లో అయితే. గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళైనా కానీ 8GB ర్యామ్ అయితే సరిపోతుంది. అండ్ దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. సో స్టోరేజ్ అయితే మీకు బాక్స్ వస్తుంది, అదే మీరు యూస్ చేసుకోవాలి. ఫోన్లో వచ్చేది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 105GB వరకు GB వరకు స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ USB OTG సపోర్ట్ ఉంటుంది. మీరు పెన్ డ్రైవ్స్ ఇట్లాంటివి మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 80W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే దీన్ని యూస్ చేసి మీరు 50% 12 మినిట్స్లో ఛార్జ్ చేయొచ్చు. 100% ఫోన్ని 32 మినిట్స్ అట్లా మీరు ఛార్జ్ చేయొచ్చు. సో దగ్గర మీకు అదే ఫిగర్స్ అయితే వస్తాయి. నేను ఇంతకుముందు చెక్ చేసినప్పుడు కూడా పెద్దగా ఫిగర్స్లో చేంజ్ అయితే ఉంటుంది. మీకు 35 మినిట్స్లోపు ఈ ఫోన్ మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. 4700 mAh బ్యాటరీ కాబట్టి 7తో కంపేర్ చేస్తే బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తారు. దాంట్లో 4400 ఉంటుంది, దీనిలో మీకు 4700 mAh బ్యాటరీ ఉంటుంది. అది 44W అయితే ఇది వచ్చేసరికి 80W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కూడా మనం ఒక చేంజ్ నోటీస్ చేయొచ్చు. సో బ్యాటరీ పరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అండ్ సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి. మీకు గైరోస్కోప్ సెన్సార్ చాలా బాగా వర్క్ అవుతుంది. గేమ్ ఆడుతున్నప్పుడు చాలా బాగుంది గైరోస్కోప్ సెన్సార్ అయితే. BGMI చెక్ చేసినప్పుడు నేను మ్యాగ్నెటోమీటర్ అన్నీ బాగానే ఉన్నాయి. సెన్సార్స్ అయితే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. అండ్ బ్లోట్వేర్ అంటే ప్రీ ఇన్స్టాల్ యాప్స్ తగ్గించామని చెప్తున్నారు. కొన్ని అయితే ఉన్నాయి, మరి ఎక్కువ అయితే లేవు. కొన్ని అయితే ఉన్నాయి. ప్రీ ఇన్స్టాల్ చాలా వరకు తగ్గించారు. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఎక్కువ తీసుకొని రాలేదు. అండ్ దీనిలో మీకు కస్టమ్ ఇవే కాబట్టి మీకు డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. యాప్ హైడ్, యాప్ లాక్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే లేవు. NFC లేదు, 7లో ఉంది. iQOO 7లో దీనిలో లేదు. ఇంకొకటి కాల్ రికార్డింగ్ కూడా ఉంది. కాల్ రికార్డింగ్ దీనిలో మీకు అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. గూగుల్ డైలర్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఈ ఫోన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఫోన్ ప్రైస్ ఒకవేళ 27,000-26,000 ఆ రేంజ్కి వస్తే మాత్రం గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళైతే మాత్రం ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. 7కి దీనికి బ్యాటరీలో డిఫరెన్స్ ఉంటుంది. దానిలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీనిలో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. కాబట్టి దానిలో 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది, దీనిలో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది. సో వైడ్ యాంగిల్ దానిలో బెటర్ ఉంటుంది, మెయిన్ కెమెరా దీనిలో బెటర్ ఉంటుంది. దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు. మొత్తం కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి, దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు, ఏది తీసుకోవాలి. గేమింగ్ ప్రకారం అయితే ఇది మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. నేను చెక్ చేసినప్పుడు అయితే టచ్ శాంప్లింగ్ రేట్ బెటర్ ఉంది, టచ్ రెస్పాన్స్ చాలా బెటర్ ఉంది, జైరో ఇంకా బాగుంది, అండ్ కూలింగ్ సిస్టమ్ ఇంకా ఇంప్రూవ్ అయితే చేశారు. ఇవన్నీ అడ్వాంటేజెస్ అయితే ఇది iQOO Neo 6 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.